ఏమన్నా తెలుసుకున్నావా? అమ్మ అది పోతా అంటుంది మన ఇంటికి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు? నా పట్లు చూపించేయమన్నాడా, చిన్న తీసుకొని పోతాను అంటుంది. అయ్యో మరి ఎట్లా? ఇప్పుడు ఆమె వచ్చింది కదా ఏమరా చెల్లె, అదే మరదలు వస్తున్నాను. ఏముంది దగ్గరకు రావచ్చు. అమ్మ నేను తోలేసి ఈమె ఎక్కించుకొని వస్తాం. మరి ఇప్పుడు ఈమెకి ఏం పనులు రావు కదా. ఇవి నేర్చుకుంటుంది. మరి ఏం చెప్తున్నారు? మరి పని చేద్దామా? చెప్పు. మా అమ్మని ఇక్కడికే రమ్మన్నా. వాళ్ళకి ఏం పనులు అక్కడ? ఏం పనులు ఉన్నా సరే ఇప్పుడు అత్తమ్మ అక్కడ మరి అర్జెంట్ పని మీద పోవట్టే ఆమె అప్పుడు కూడా కరెక్ట్ కాదు. సరే మరి రమ్మని ఫోన్ చేయమని. ఫోన్ చేసి రమ్మంట. సరే. ఇప్పుడు 4 నెలలు కూడా వెళ్ళేదా టైం అయింది. మరి కాదు, ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడితే అయిపో కదా. అత్తమ్మని ఎందుకు పోమన్నావు? ఏం చేద్దాం అక్కడ జోకియాలి, 2 రోజులు పడుతుంది కావచ్చు. నేను ఇక్కడ ఇచ్చిపెట్టి నేను పోవాలా? మీ తమ్ముడు ఉన్నా అయిపో. మీ తమ్ముడు అన్న పో. ఈడ ఆనికి వర్కేనే, ఆడ ఆఫీసేనే. సరే తిట్టి నేనే అమ్మకు ఫోన్ చేస్తాను. మేము ఇబ్బంది పడుతుంది. రాగా అమ్మని దింపి రాగా అది మరలా తీసుకున్నా చెల్లెని తీసుకుంటాను. రెడీ అయినా ఏమవుతుంది కానీ నేను తయారైతే మరి ఏమైనా బ్యాంకు గిట్లా పోతుందేమో వాటి పైసల కోసం అని నేను అనుకున్నాను. సరే కనుక మామిడి పళ్ళు ఎందుకు తింటున్నావే? మొత్తం వేడైతే అవి. అబ్బా మామిడి పండ్లు తింటే వేడవుతుంది, జామ పండ్లు తింటే సడిదవుతుంది. ఏంది ఇది? నువ్వు కూడా ఏ సీజన్లో కాసే పండ్లు సీజన్లో తినాలి. అయినా నాకు ఎందుకు మామిడి పండ్లు బాగా తినాలనిపిస్తుంది. నాకు ఇష్టమని తెలుసు కదా. ఏం వేడిగా వస్తాయి ఒకటే. నేను ఎక్కువ ఏం గంపలు తింటలేను. అయితే కానీ బాగా తినకు. అలా ఫ్రిడ్జ్లో పండ్లు ఉన్నాయి ఒకటి ఒకటి. అదేం ఇవి తిన్నాక తింటలే కానీ. సరే పో, ఎండ బాగా అవుతుంది. మళ్ళీ ఆమెను ఎక్కించుకొని రాపో. పోతాం మరి, జాగ్రత్త. సరే దాయే చిన్న తీసుకోరా. మా అమ్మకు ఫోన్ చేయండి మరి. ఇప్పుడు మా చెల్లెకు ఏం పని రాదా? అత్తమ్మ పాపం ఆమెకు ఉండాలని ఉంది కానీ అక్కడనేమో అర్జెంట్ పని ఉండే. మా అమ్మ నాన్న ఫోన్ చేసి రమ్మంటాం. ఇప్పుడు అచ్చుతోనే దీనికి ఏం పని రాని దాన్ని పని చేయమనంటే అది ఆమెకి ఇబ్బంది. అది నేను చేయరాదు కదా అని నేను చేద్దామంటే ఏమన్నా ఎక్కువ బరువులు ఇట్లా బిందెలు అవో ఇవి లావట్టు అట్లయితే ఒకటి అవుతుంది. ఎందుకు? మా అమ్మనే రమ్మంట. అత్తమ్మకు వీలు కానప్పుడు ఏం చెప్తుంది? తొక్కుపోసేటాలంటే ఇవాళ ముహూర్తం వచ్చింది. హలో అమ్మా. ఏం చెప్తానువే? అవునా, పెట్టుడు అయిపోయిందా? ఏం లేదు. ఏం చెప్తాను అని చేసిన. అప్పటి వరకు అత్త అనుకున్నా. సరే కానీ అదే మరి అత్తవేమో అని ఫోన్ చేసింది. నేను గాడేముంటా బిడ్డలను ముందట. ఇగో నేను వచ్చి తీసుకొచ్చుకుంటా. నా లోలు ఇన్న ఉందా. ఇక వాళ్ళు వీళ్ళు పెద్దమ్మలు ఇట్లా అంటారు. పొల్లకు 4 ఏళ్ళు 5 పడతాయి అంటారు. ఇంకా పొల్లకు ఓడ్రింప అని అంటారు. అందుకని సపరేట్గా నేను అప్పటికి వచ్చి తీసుకొస్తారా? కాదమ్మా, అయితే మా అత్త లేదు. మా ఊర్లో వడ్లు ఇట్లా అమ్ముడున్నదట. వాన మబ్బు పడుతుందట. అవి నాంతాయి అని చెప్పి ఆగమాగం పోయింది. ఇక అవి అమ్మి వచ్చే వరకు 2-3 రోజులు పడుతుంది. ఇక మా యానాలు వస్తుందట అమ్మ. వస్తుంది కదా ఇక. సరే అమ్మ, మరి నువ్వు వస్తావా? ఇక అనుకున్నా కానీ అత్తమ్మ ఉంటుందేమో ఇన్నే ఉందాం అనుకున్నా. ఇక నేను వేయిందనేసరికి నీకు ఫోన్ చేస్తున్నానే. సరే అమ్మ. ఏం కత్తి అమ్మ, ఇప్పుడు నువ్వు వీడు ఉండవు తీరా. అదేమవుతుంది వచ్చి అంతే అమ్మ. సరే మరి నువ్వైతే అప్పటికి రా. వచ్చినాక ఆయనను అడిగి ఆయనతో మాట్లాడి పోదాం. మందులు ఉన్నాయా బిడ్డ? మందులు అమ్మ ఉన్నాయి. అంతలో అయితే చూంచుకుందాం మరి. సరే అమ్మ, ఇక దానికి చదివిన పనులు అది చెప్తుంది కదా అనుకుని నేను ఒప్పుకున్నా. సరే నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేయమ్మా ఆయనకి.
తీసుకొస్తా. ఇప్పుడు 4 వెళ్తాయి అమ్మ ఇక. సరే సరే అమ్మ. తిన్నావా మరి? గోళీలు వేసుకో మరి, పైలో బరువులు గిట్ల పట్టకు. సరే ఉంటాను మరి. ఇవో ఏం లేదు బిడ్డ, ఇంత మాడికాయ తొక్కుంటే పోసి పెడతానా, తల కోసుకున్నా పెట్టిన అయిపోయింది, ఇగో కడతాను. సరే బిడ్డ ఉంటాను. మా అమ్మ వచ్చి నేను పోయినాక పప్పు ఈయనకి ఎవరంటే పెడతారు. ఇప్పుడు మా మరిది లేడా, ఏం చేయాలి? ఆ పుల్లని రమ్మంటివి, మా అమ్మ వచ్చేమో తీసుకుపోతాను అంటే. సరే వచ్చినాక మాట్లాడతాను. అక్క అక్క అయ్యో అక్క అడుగుతున్నట్టుంది కదా. అక్క అక్క ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే అక్క. బావేడి బాగా ఏదో పని ఉందని దింపి పోయిండు. అవునా? అయ్యో ఇటే రాలేదా? రాలే. మంచిగా ఉన్నావా? ఆరోగ్యం బాగుందా? మంచిగా ఉన్నావా? బాగున్నా అక్క. మధ్య మంచిగా ఉన్నాడా? బాగున్నాడు. అయినావు కదా, ఎట్లుంది అక్కడ? మంచిగా ఉంది అక్క. కొన్ని ప్లేసెస్ తిప్పాను, కానీ బిజీ లైఫ్ అక్క. ఆయన కూడా అంతే, కొంచెం బాగుంది. నేను కూడా మంచిగా ఉంది. అద్దామని అనుకున్నాడు కానీ వర్క్ అక్క, పొద్దున సాయంత్రం వరకు వర్క్ అనే ఉన్నాడు, కుదరలే. లేకపోతే వచ్చేవాడే. తిన్నావా? పొద్దున్నే తిన్నా, మందులు వేసుకున్నారా? అవునా? ఆరోగ్యం బాగుంటుందా? ఓకేరా. హాస్పిటల్కి వెళ్దామా? ఓకే, పోయినా. పోతే డాక్టర్ ఏమన్నాడు కదా, స్కానింగ్ టీవీలలో చూసి హార్ట్ బీట్ కొంచెం స్లో ఉంది, కొద్దిగా నెక్స్ట్ మంత్ వరకు అయితే ఏదైనా తెలుస్తుంది అని చెప్పిండు. ఇక మళ్ళీ ఇప్పుడు మందులు కూడా అయిపోయినాయి, దగ్గర పడ్డాయి, పోయి చూపించుకోవాలి. ఏం కాదక్క, ఇప్పుడు అందరికి ఇట్లా అవుతుంది కదా, ఏం కాదు, సెట్ అవుద్ది. అయినా నీలాంటి మంచిదానికి అంతా మంచి జరుగుద్ది. పెద్దమ్మ ఫోన్ చేసిందా? చేసింది. అయితే మొన్న ఫోన్ చేస్తే నేనే ఉండి తీసుకుపోతా అంటే అత్తుతి అమ్మ నేను ఉంటా అని చెప్పిన. కానీ ఇప్పుడు ఫోన్ చేసి అస్తతి అమ్మ అన్న అది తీసుకోవడానికి అత్త అన్నది. అయితే అత్తమ్మ లేదు కదా, అత్తమ్మ మీద వడ్ల పని మీద వెళ్ళింది. అయినా ఇప్పుడు కూడా ఏందక్క, నేను వచ్చినా కదా, నేను వచ్చిందే నీకోసం. అత్తమ్మ అట్లా సడన్గా ఫోన్ చేసేసరికి పవన్ కూడా ఏం అర్థం కాలే. సరేలే నాకైతే వీలు కావట్లే కదా, నువ్వు పోయిరా అని పంపించిండు. ఇప్పుడు ఓకు, కొన్ని రోజులు అయినాక పో. నేను రాకముందు పోయినా అయిపోయేది. నువ్వేం చెప్తావు? నీకేం పనులు వస్తాయి? కొన్ని పనులు నేర్పించింది పవన్ నాకు, నేను కూడా నేర్చుకున్నా. అప్పుడు బాగానే నేర్చుకున్నావు. ఏమేమి పనులు నేర్చుకున్నావు? అట్లా కొన్ని వంట చేయడం, చిన్న పనులు నేర్చుకున్నా. అయితే అత్తమ్మ పోకుంటే నేను కూడా ఉండేదాన్ని లేరా? ఇక నీకు ఇబ్బంది అవుతుంది, నీకు కూడా సరిగ్గా ఏం పనులు రావు కదా అని నేను ఆలోచిస్తాను. ఇంత సడన్ ఎందుకు మరి అత్తమ్మ? అయితే అక్కడ ఏదో వడ్లు అమ్ముడా కోసుడా ఏదో ఉన్నదట్రా. అత్తమ్మ ఖచ్చితంగా పోవాలి. ఇప్పుడు ఏమో మరిది లేడు, ఈయనన్నా పంపిద్దామంటే ఇక్కడ ఈయన ఈ వడ్ల కాడనే ఉన్నాడు. ఎందుకు నేనే పోతారా అని చెప్పి చిట్టల్ని తీసుకున్నామంటే ఏంది నువ్వు వీటి వచ్చినావు. అంతేనా? ఏం కాదు, నేను నీకు చేసి పెడతా, ఓకేనా? తిన్నావా ఏమైనా? తిని మందులు వేసుకొని పడుకున్నా. ఏమైనా తింటావా? చేసి పెట్టాలా? ఏం వచ్చు నీకు? నాకు ఒక సేవి ఒకటే వచ్చు, అది చేసి పెడతా, ఓకేనా? సరే. ఆమె పాపం నా కోసం వచ్చిన నేను పోతే బాగుండదు. సర్లే, తనకు చేతనైన పని తను చేస్తుంది. తనకి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఆయన చేసుకుంటాను. తను సొంత అక్క లెక్క అనుకొని తన మనసు నిండా మాట్లాడింది. నేను పోతే ఎట్లుంటుంది?
అక్క సేమియా ప్యాకెట్ ఎక్కడుంది? ఓకే. అక్క చక్కెర ఎందులో ఉంది? చక్కెరనా? ఆ సారీ డబ్బులు ఉంటుంది చూడు స్టీల్. అక్క నెయ్యి నువ్వు ఇలాచి ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో ఉంటుంది నెయ్యి. అవునా? దేవుడా ఈ అమ్మాయికి ఎక్కడ తెలుస్తుంది. అక్క ఏంది? చక్కెర ఎక్కడుంది, పాలు ఎక్కడున్నాయి అంటే అవన్నీ నాకు తెలియదు కదా, మెల్లగా కాదండి. చెంచా తీసుకొస్తే అయిపో కదా. సర్లే కొద్దిసేపు చల్లారేమో వేడిగా ఉంది. నాకు వచ్చినట్టు చేసిన ఎట్లుంది చెప్పు. అది ఎట్లున్నా తింటా, ఎందుకంటే నువ్వు మనసు పెట్టి చేసినావు. నీకు రాకుండా కూడా నా కోసం కష్టపడ్డావు. సరేనా? థ్యాంక్ యూ. సరే నువ్వు పోయి డ్రెస్సింగ్ చేసుకుంటా ఫ్రెష్గా. ఆ ఇంట్లో ఏమన్నా బాగా ఇట్లా తిని పెట్టిన ప్లేట్లు ఇట్లుంటే కడుగు. వచ్చు కదా? వచ్చు. పాపం జర్నీ చేసేసి చచ్చిపోయినట్టుంది. ఏంటి బిడ్డ అట్లా ఉడతాను? ఏం పండుగ నీకు? ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వస్తాను బిడ్డ. ఈ ఇల్లు ఎందుకు కుడతానా అట్లా ఎందుకు కుడతాను? నీకేం పని లేదా? పని చేయకని చెప్పినా కదా, నేను వస్తాను కదా. ఏ కాదమ్మా, మా ఆడలు వచ్చింది. కాకపోతే ఆ బుజ్జి పాపం జర్నీ చేసేసి ఐరా నుంచి వచ్చింది కదా, ఆమెకు షాప్ నెట్టలేదు కదా అని చెప్పి నేను ఇప్పుడే ఈ నుంచి గిరికే ఉడిచినాను వచ్చినావు. అబ్బో ఇక జర్నీ చేసి వచ్చిందట, ఇది ఇల్లు ఉడుతుందట. దాన్ని లేపి పని చేపివా? నీకు శాతం అవుతుందని పని చేస్తాను. ఇది ఇల్లు కదమ్మా, బరువేం కాదు కదా. నీకు ముందే బరువులు ఆటద్దని చెప్పింది డాక్టర్ అమ్మ. నువ్వు మళ్ళీ ఆ ఇల్లు ఉడితే ఆ ఉడితే ఎట్లుంటుంది చెప్పు. నేను ఊడ్చుకుంటా కానీ దాన్ని అటు వండని ఊడుతాను. అదేమో మంచిగా అన్నది ఖర్చుతోటి ఉన్నావు నువ్వు బాగా. కాదమ్మా, అది పొద్దున్న దాకా బస్సులు వచ్చింది, అందుకే అలసిపోయినట్టుంది. అది పగటిలో వచ్చింది, నీకు పని చేసడానికి వచ్చిందా అది వండటానికి వచ్చిందా? నీకేం పని లేదా? ఇంకో ఖర్చుతోటి ఏం లేదమ్మా అది ఇదని మాట్లాడుతున్నా. నువ్వు నా ఖర్చుతో అది ఉన్నదా? నీకు చేయాలి కానీ పని దానికి నువ్వు చేసినంది బిడ్డ. అట్లా కాదమ్మా, పాప మామి ఐరా నుంచి ఆయన విడిచిపెట్టి నా కోసమే వచ్చింది. చాలా రోజుల నుంచి ఆ పిల్లకి ఏం పనులు కూడా రాకుండా కొన్ని నేర్చుకొని వచ్చినప్పటి సంది నాకు అన్ని పనులు. సరే ఇక దానికి ఏం పని రా కానీ నువ్వే కొంటపోయి పువ్వు ఇచ్చి చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి అన్ని పనులు చేయకు. నేను సత్తరు వందలు అది కాదమ్మా, ఆమెకు చాతరైన పనులు ఆమె చేస్తుంది. ఇప్పుడు నాకు అక్కో చెల్లు ఉండేది ఉంటే ఇప్పుడు రావు కదా అని చెప్పి ఇబ్బంది పెడతావా? ఈ చిన్న ఒక్కటి ఎంతగానో మనం చేసుకుంటుంది. గట్ల వెనకేస్తేనే ఇప్పుడు గిట్లా అవుతారు. పని చేయరు మన చేయరు. నువ్వు వెనకేసుకు వచ్చినావంటే నీకే ఏకమేక అవుతుంది. సపరేట్గా బా పోదాం తయారుగా పో. అది కాదమ్మా, ఏం కాదు కానీ బట్ట చదువుకో. ఇట్లా కూర్చోబిడ్డ అయితే కానీ బిడ్డ నేను అంచనో అన్నదాన్ని ఇంకా పాండ్రాని పూల నీళ్ళు విడిచిపెట్టి మీ అత్త ఎట్లా వేగిందే? ఏ కాదమ్మా, మా అత్త కూడా దాన్ని నమ్మి పోలేదు. ఆమెకు వాడ వడ్ల మీద అర్జెంట్ పని పడ్డది, పోకపోతే వెళ్ళది, లేకపోతే ఆమె నువ్వు నమ్మిపోతుంది చెప్పే. ఇంకా పాండ్రాని పూల మీద నమ్మిపోయింది. ఇప్పుడు పని అంతా నువ్వే చేయబడుతుంది. ఆ పొల్ల చేస్తున్నది ముందే మనవరాలకో ఏమో అయింది అంటివి. దెబ్బని ఏమన్నా అవుతుంది ఎట్లా? ఈ కొడుకు కాకపోతే ఆ కొడుకు అయింది కానిపంటది. మళ్ళీ ఇప్పుడు నేనే కదా బాధపడేది, నువ్వే కదా బాధపడేది. అమ్మా నువ్వు అన్నిటికీ ఆవేశపడకే. దానికి పండాలి అని అంటే మన దగ్గరుండి నేర్పుకోవాలి. మున్పు ఆ మాత్రం కూడా రాదు. ఇప్పుడు పాపం అన్ని పనులు చేస్తుంది. వాళ్ళ భర్తను నా కోసం వదిలేసి ఇక్కడికి వచ్చిందమ్మా. నువ్వు అట్లా ఏమొచ్చుడో ఏం పోవుడో కాదు బిడ్డ. నా కళ్ళ ముందర నువ్వు పని చేస్తే నాకేమనిపిస్తుంది బిడ్డ. అందుకనే నేను అన్నా నువ్వేం బాధపడకు. ఇంకా పని రాదా ఏం రాదా? ఆ పొలకు నమ్మిపోతే ఎట్లా బిడ్డ? రేపు ఏమన్నా అవుతుంది, చెడు అవుతుంది, మంచి అవుతుంది, ఎవరు పట్టుకొని ఉరుకుతారు చెప్పు? నువ్వు అనేది కరెక్ట్. నేను పని చేసేసరికి నీకు బాధ అనిపించింది రోజు, కానీ పాప మా బుజ్జికి మాత్రం ఎవరు ఉన్నారమ్మా. మనం లేకపోతే నువ్వు అట్లా అనకూడదు. కానీ ఆ పూర్వలు అమ్మాయి అంటారా? ఏ లేరమ్మా, ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. మరి
మొన్నటి నుంచి ఐరాలు ఉన్నది కదా, మరి ఏమన్నా ఫోన్ చేసేదా చేయలేదా కూడా తెలియదు, నేను అడగలే. ఇక రాని పొలం కూడా రానిస్తలేదు, వాళ్ళు కూడా వస్తలేదా? ఇప్పటి వరకు అయితే రాలేదు. మంచిగా ఉన్నారా? దాని నుంచి నాకేం కానీ మంచిగా ఉన్నారు. తిన్నావు మనం ఏమన్నా? తిన్నా. నువ్వు తినచ్చినావా? నేను ఎక్కడ తిన్నా బిడ్డ. ఇక నువ్వు ఫోన్ చేసిన వరకు దొక్కు ఇచ్చిన చెప్పగా ఇచ్చిన. ఆయన దగ్గర రాజకు పైసలు ఇచ్చేదంటే ఇచ్చిన. మామిడికాయ ఓ అన్నకాయలు ఇచ్చిన. ఇక పట్టుకొచ్చి నేను ఉన్నది డబ్బులు ఇచ్చిన. సరే కానీ అది అన్న ఏడున్నాడు? ఫోన్ చేస్తే 2 సార్లు. మరి అమ్మ ఏళ్ళ బయలుదేరుతుంది కానీ ఫోన్ చేస్తే వాడు ఎత్తనే ఎత్తలేదు. ఏమో మరి వాడు ఏడున్నాడో ఆ ఫోన్ ఏడో ఇచ్చిండో పనిపోయి ఉండేవాడు. ఇక మరి వాడే పని. మా ఆరాలమ్మ వచ్చినాక పాపం తనకి శాతనైన అక్కడికి సేమ్ వేసింది, ఇచ్చింది. కరెక్టే కానీ నువ్వు అన్ని నెత్తిగా పెట్టుకొని కూర్చో. మంచిది మంచిది అంటే నేను ఎత్తిలో కూర్చుంటుంది అది. అర్థమవుతుందా? చెప్పు తినవు ఏం లేదు. అయితే కానీ బట్టలు చదువుకోపో పోదాం. ఆయన రాని అమ్మ, ఆయన వచ్చినాక ఎప్పుడు వస్తాడు అల్లుడు? ఇప్పుడు నేను తీసుకొస్తా ఉన్నాడు. నువ్వు ఆటోకి వచ్చినావా? ఆయన నేను ఆటోకి వచ్చినాక ఆయన తీసుకొచ్చిందాన్ని. అతిగానే బయట పని వరి పోసినాం మేము. మస్తు పని ఉన్నది. ఏ పని వెళ్ళినట్టు మరి? 2 ట్రాక్టర్లు వెళ్ళి అన్నది. గాలి వర వస్తాను మరి కోసినాం. మాకు కానీ ఎంతసేపు అయితే వాళ్ళు కూడా వచ్చే వరకు ఏదో. అయితే నేను అడుగుదామని చూస్తున్నాను. ఆయన వచ్చినాక అన్నది. ఇప్పుడు 4 నెలలు వెళ్ళి 5 నెలలు పడితే కదా ఇక తీసుకొని పలారాలు కూడా పెట్టుకోవాలి. అమ్మ కూడా ఎట్లయినా లేదు కదా చెప్తాను. ఇప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టుకో మా ఊళ్ళకు కదా కదా. అందుకని వచ్చినాయి కదా నువ్వు చెప్పుతోటి పోరు నాకు మనసు ఒప్పగా. ఇక వాళ్ళు పక్క పొంటి వాళ్ళు పెద్దమ్మ ఇట్లా కోరిని తీసుకురాకో 5 నెలలు పడితే ఏమో పలారాలు పెట్టవా కోరిక అని అంటారు. అందుకే ఇక సపరేట్గా చెప్పచ్చు. సరే కానీ నువ్వు అన్నం తినలేదన్నావా? తింటా. వాడినా కూడా తీసుకురాకో అత్తమ్మ పలారాలు చేసి పెడదామని అన్నది. సరే నచ్చినాక అడిగి మాట్లాడి. సరే ఎంతసేపు అవుతుంది? ఇది తక్కువ వాడబెట్టాను చిన్న గిట్ట డబ్బాలు తెచ్చిన.